బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యోగులకు పెన్షనర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కేబినెట్ లో దీనికి సంబంధించి కీలక భేటీ నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే పలు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా ఉద్యోగి 60 ఏళ్ల వయసులోపు మరణించిన సందర్భంలో ఇప్పటికే అందుతున్న ప్రయోజనాలతో పాటు అదనంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఉద్యోగుల కుటుంబాలకు గట్టి భరోసా కల్పిస్తుంది అని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17.7 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీస్ కార్డులు కూడా జారీ చేయాలి అని నిర్ణయించింది. ఈ హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్య చికిత్స పొందే అవకాశం కల్పించనున్నారు. రాష్ట్రంలోని 652 గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో 1998 రకాల వ్యాధులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ హెల్త్ స్కీమ్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలి అని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% చొప్పున ట్రస్ట్ ఖాతాలో జమ చేయగా ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సమాన నిధులు అందించనుంది. ఈ విధంగా ఉద్యోగుల నుంచి సుమారు 528 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ట్రస్ట్ నిర్వహణను ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీ పర్యవేక్షించనుంది. నగదు రహిత వైద్య చికిత్స పథకానికి కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉద్యోగులు పెన్షనర్లు వైద్య ఖర్చుల భారం నుంచి గణనీయంగా ఉపశమనం పొందే అవకాశం ఉంది. జిల్లా మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు, ఆధునిక పరికరాల, స్పెషాలిటీ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటాము అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అదనంగా ఈ పథకం ద్వారా అవుట్ పేషెంట్ సేవలు, అత్యవసర చికిత్స, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ కూడా సహాయం అందించేలా ప్రతిపాదనలు ఉన్నట్టుగా సమాచారం. డిజిటల్ హెల్త్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేసి పారదర్శకత పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా ఉద్యోగుల కుటుంబ సభ్యులను కూడా ఈ పథకంలో చేర్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇక మరొక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. హైదరాబాద్కి సంబంధించి మెట్రోను పూర్తి స్థాయి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. మొత్తంగా ఈ నిర్ణయాలు ఉద్యోగుల ఆరోగ్య భద్రతను పెంచడమే కాకుండా వారి కుటుంబాలకు దీర్ఘకాలిక ఆర్థిక రక్షణ కల్పించే కీలక సంక్షేమ చర్యగా ప్రజలు భావిస్తున్నారు.